కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలను నిరుద్యోగులు నమ్మొద్దన్నారు నిరుద్యోగ చైతన్య బస్సు యాత్రికులు. పట్టుభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న బక్కా జడ్సన్ ను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే ఎన్నికలలో కాంగ్రెస్ చెప్పిన మాయ మాటలను నమ్మి నిరుద్యోగ చైతన్య బస్సు యాత్రికుల పేరుతో బస్సు యాత్ర నిర్వహించామన్నారు జనార్దన్. తీరా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోగా జాబ్ నోటిఫికేషన్లు కూడా రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చోటా నయీంల వలె వ్యవహరిస్తున్నాడని, అతనికి నిరుద్యోగులు ఎవరూ ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేశారు. మేము పక్కా ఈరోజు నిరుద్యోగులకు ఓటు వేయబోతున్నటువంటి వాళ్ళు పట్టభద్రులు ఓటు వేయబోతున్నటువంటి దాంట్లో ఇక్కడ ఆ రోజు చైతన్యం చేసుకున్నట్టు ఈ రోజు చైతన్యం చేసుకొని మా ఓటు చీలకుండా ఖచ్చితంగా బక్కా జడ్సన్ అన్నకే మా మద్దతు ప్రకటించడానికి వచ్చినాం. ఎందుకంటే ఈ నిరుద్యోగుల సమస్యలపైన, తెలంగాణకు ఉన్నటువంటి సమస్యలపైన అన్నిటిపైన పోట్లాడే వ్యక్తి, అన్నిటిపైన సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి బక్కా జడ్సన్ గారు. కాబట్టి ఈరోజు మేము మాకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసం చేసింది అనేటటువంటిది ఒకే ఒక నిమిషంలో మీకు చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పింది. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఆ రోజు ఎన్నికల ముందు వీళ్ళు అన్ని పేపర్లలో కూడా వీళ్ళు పబ్లిసిటీ చేయడం జరిగింది. అది పబ్లిసిటీ చేసినటువంటి వాళ్ళు ఈ రోజు ఎక్కడ కానీ ఏ లేదు, ఇది వాళ్ళు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్, జాబ్ క్యాలెండర్ లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము నిరుద్యోగులను నిండా ముంచింది, నమ్మించి గొంతు కోసింది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయకుండా నిరుద్యోగులు ఖచ్చితంగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బుద్ధి చెప్పడానికి ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఎంపీ ఎన్నికలలో కూడా నిరుద్యోగులు ప్రచారం చేయలేదు. నిరుద్యోగులు కనీసం ఓట్లలో పార్టిసిపేట్ చేయడానికి కూడా ఎంతో విముఖంగా ఉన్నారు. లాస్ట్ మూమెంట్లో ఓటు వేయడం జరిగింది. మేము చెప్పదలుచుకున్నది ఒకటే, కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కనుక ఓటేస్తే నిరుద్యోగుల జీవితాలాగం, నిరుద్యోగుల